కుమార, గురువు గారు చెప్పిన పాఠములు తప్ప ఇతర చింతలో ఉండిన నీకు విద్య ఎలా వచ్చు నాయన? నా అన్ని విద్యలు నేను అన్ని విద్యలు నేర్చున్నాను. దివ్య క్షేత్రములను తిరిగించి అచ్చట ఆ మహాత్ములను దర్శించుకొని వారి అనుగ్రహములు గడిచి రావలేనని కోరిక జయించినది. కావున నిరాటంకముగా నన్ను ఆశీర్వాదించి బంధువు. కుమార, ఏ రైతుల బతుకు చూసివి నీకు ఇదేమి కోరిక నాయన? నీ విటుల బలుపుట నీకు వినయాయమ. మీ తండ్రితో పాటు నేను జీవ బ్రహ్మకి నందరిదాను. నీ మీద భ్రాంతిచే ప్రాణమును నిలుపుకుంటుంది. మీ తండ్రి లేకుండా నీ వలన వంశం అభివృద్ధులను అనుకుంటుంది. నన్ను రక్షించు అనుకుంటుంది. కుమారా, నన్ను అధోగతి పాలు చేసేదవా? Thank you.
నరకమును అనుభవించు. నన్ను ఇదే మార్గం నుండి కొనేదవా తల్లి. కుమార నరకముండియు కొడతేరు మార్గములగలదో నాతోనుడుమే దానిని క్రమముగా కనును అరుగలిగ వినగా మాయగ రూపా కుమార నరకము నుండి ఇక్కడ పేరు మార్గం ఎట్లగలదు నాకు తెలుపుము నాయన. జననిరో పరబ్రహ్మమును గనుటకొండు సాధనము గలదు దానిని సావధాన చిత్తమై వినుము. తెల్పెద పుక్కలుగను ఇటుల నచ్చిన కైవల్యమగలవు. తల్లి పద్మాసనముపై కూర్చుండి పవనము గణితుడుగా పరిగీడు మనంబును పరుగీడనీయక ఆ మనంబును విద్య లేక ఎందుల ఎంబు చేసిన చిన్మయ రూపుడైన శ్రీ గురుమూర్తి గానంబడు పిమ్మట అజ్ఞానంబనే నువ్వులను శ్రీ గురునామోచ్చారణంబను కల్వమును మట్టించి జ్ఞానంబని 7 నూనెను తీసి కనుగ్రుద్లయనే ప్రమిదయంద నూనె పోసి జీవ భ్రాంతి అనేడు వర్తిని చేసి నిర్వీకారంలో నగ్ని చే వర్తిని వెలగించిన యా కోటి సూర్య ప్రకాశం పైన నిర్వీకారంలో చేరి అచలంబను ఆనందవారధిలో మునిగి ధరించగలవు విద్యువా. అందరూ మీ మనసుతోటి మరి లక్ష్మణు బిడ్డను ఇంత మంచి యాక్షన్ ఈ పాటకు ప్రాణం పోసింది కాబట్టి తప్పకుండా కోరుతున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పాప అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని విజ్ఞప్తి వస్తుంది. కుమార మా పూర్వపుణ్య విశేషముగా పుత్రుండవుగా నిండిన నిన్నేమని కొనియాడును. 6 మాసముల నుండి పెంచిన ఆ ఆత్రుమునియే నీ మహాత్యం పెరిగించదు కానీ మా దురాదృష్ట వశములో పుత్ర ప్రాంతంలో మరి మంచి ఇంటిని తనవి. సర్వంతర్యామి వగు సర్వేశ్వర నా వశము నిన్ను తిలకించా నా నేత్ర యుద్ధము చాలుతున్నది.
ఇక నీ విశ్వరూపం చాలించి సౌమ్య రూపము నుండి నీ దాతురాలను కరపేర్చు దేవా. అరయని పది గలుగు కొరతలు తీరేనా, అరయని పది గలుగు కొరతలు తీరేనా, మరలుగానే రఘుదేవి, అరయని పది గలుగు కొరతలు తీరేనా. హరిహరాదులకైన నలది జాతివాడ, తరమసాని వెంకటేశ్వరుని తిరుగని మరలుగానే రఘుదేవి, అరయని పది గలుగు కొరతలు తీరేనా. అక్కడ యాత్రలు చేయుటాకును అగలిగేనే, అక్కడ యాత్రలు చేయుటాకును అగలిగేనే, ఒక మనమురని తాయి కానాకాకయుకు వేరొకరికి కలుగతాను దేవి, అరయని పది గలుగు కొరతలు తీరేనా. చారుగా తూరుని వాడే జోదరుడాయే, మా నాన్న బ్రతుకుతాను జీవనుడు, నీవేగా ప్రత్యక్ష నీవేగో, అరయని పది గలుగు కొరతలు తీరేనా. ఇక నేను మరి కొరతలు తీరేను కదా, పరమ సాధ్విలా లావామములచే అజరుద్రాత్ర కబోధించనకు నేను నీకు దర్శనమిచ్చితిని, ఇక నాకు సెలవ. కుమార, నేను నీకు సెలవిచ్చినంతటి కాన బ్రహ్మాండ నాయకుడకు నీకిదే ఆశీర్వాదం. కానీ ఇక నీవు నిత్యవచ్చిన క్షేత్రములకేగి పతితులను పావనులుగా చేయి. కానీ నాయన, నాకొక్క సందేహం. తల్లి, అదటి సందేశము వ్యాపించు. నాయన, దేవ బ్రాహ్మణులైన విశ్వ బ్రాహ్మణులకు కలియుగాది నుండి పూజ్యత ఎందుకు లేదు? మరియు వారి పాంచాలమను వారు నామమెట్టుగలిగినది. ఇక విప్రులు ఎప్పటి నుండి పూజ్యత చెందుచుందిరు తెలుపు నాయన. తల్లి తెలిపేది పాంచాననుండనగ పంచభూతములు, ఏమి నాయన? పాంచాననుండనగ పంచభూతములు, పంచ బ్రహ్మలయ నివసించనాయే, వారి నామములే వనమను బ్రహ్మయు, భయ బ్రహ్మ కష్ట బ్రహ్మయనియు మరియు ఏమంటే నాయన? శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మయని పేర్లు విశ్వసించను విరాట్ విశ్వకర్మ, నిర్మల శ్రీ విశ్వకర్మకే పేరు కలిగే దేవ బ్రాహ్మణుల వివరము. ఏమి పంచబ్రాహ్మణులు ఈ రకంగా ఇంకా విపుల సంగతి ఇదిగోను, లుడ్డక శ్రీకి వ్యాసుండు ఉద్భవించే, అవునా? అల వశిష్ఠుండు ఊర్వశికి కలిగే చూడా, వ్యాసుడు నరించు మనసతు వారి సేవ, అట్టి సేవచే బ్రహ్మనిష్ట కనుగొని తాను, అట్టి సేవచే బ్రహ్మనిష్ట కనుగొని తాను, బ్రాహ్మణుడు భ్రాంతి చేత రాత ప్రోక్తములను రాసి బ్రాహ్మణులకు ఏమి బ్రాహ్మణులకు? బుద్ధి చేత అవునా? మహనీయులకు దాస్యమధికము చేయగా దయచేతనతనికిట్లని వారు, నీవు శుశ్రూష బహుమోదమయనుగాన కోరుమనగా కోరుమనగా. ఏమి నాయన? అప్పుడు వ్యాసుండు బ్రాహ్మణుల కవరియందు జదయుగలుగునట్లులా బుద్ధి గలగు, ఇటుల వరమివుడనిన కలియుగమునైన వేళ వచనములు గలుడి విడలుమనియే. నాయన, ఏమి? ద్వాపారయుగంతనందు వ్యాసుడు మనుసంతి వారిని చేరి వారి శుశ్రూష చేసి వారి రహస్యమంతా బాగా తాను బ్రాహ్మణుడనని ఆ మహానుభావుడికి వరం పడిగాడు. అప్పుడు ఆ మహానుభావుడు వినండి, వ్యాస ప్రోక్తం మయా దత్తం
సర్వత్ర పూజ్యతాం తలౌ పంచసహస్రాణి జాయతే వర్ణశంకరః అని వరం ఇచ్చాను. అప్పటి నుండి విప్రులు పూజలై ఇక పంచబ్రాహ్మణులు పచ్చళ్ళ వేషాధారులై కృతాయుగే మనఃశుద్ధి త్రేతాయం దుష్టిరూపకం ద్వాపరే మంత్ర సామర్థ్యం కలియుగే కరసాధన. నిత్యానుసారంగా మనుసంతు వారు యువకులు, వయసంతటి వారు దారుపడి, స్వస్థ సంతతి వారు రామరాత్రి పాత్రలను, శిల్పి సంతతి వారు శిలా విగ్రహములను, విశ్వజ్ఞ సంతతి వారు మాంగళ్యాది స్వర్ణాలంకారం చేయకొని ఈ కలియుగము 5000 సంవత్సరముల పర్యంతము విప్రులకు పూజ తగలదు. ఆ పైన వర్ణాలంకారం కలుగును. ఇక నేను ఈ పాపాతి పటంలో తప్పకుండా ఆచరిస్తున్నాను. నేను యాత్ర తండ్రి, నా జన్మ పావనమైనది, ఇక పోయినము నాయన. ఒక సమాచారం కలుగుతుంది. వేటలాడపోగుదాముగా మంత్రి మతోన్మాదులై చెరింపుతున్న ఆ మనములను సంహరించవలను. ముద్రములతో సంహరించి సాయంకాలం ఇంటికి రావాలి.
దర్శనానికి రోజులేండి. ఆహా ఆహా ద్రోహుడనైతి ఆహా సాగతమునగో సంగాపెనకై సాగతమునగో సంగాపెనకై ఊగదేశరా ఊగదేశరా ఉదబిడిచితిగా ఇది ఏమి గోవులు కాపాడలేదని పులిపైకి బాణం వేస్తుంది. ఆ వేటు పులికి దాకగా గోవుకు తగిన గోవు మరణించింది. ఈ గోహత్యాదోళన నాకు తెలియక వర్ణించిన దోషమేమి, చింతించిన ఫలమేమి? దాడికి చింతించనగు ఫలము గోవదా దోష పరిహారది వసుదయందు క్షేత్రములు సేవించి హృదయన మంగళ శాసనము గొని మరలవకు మంత్రిశేఖర, ఈ దోషం నన్ను తప్పదు. నేను దివ్యక్షేత్రంలో తిరిగి మహాత్ములను దర్శించుకొని వారి వారి ఆశీర్వాదం నుండి తిరిగి ఇల్లు చేయాలి. ఇప్పుడు మాత్రం నేను ఇంటికి రాను, మీరు ఇంటికి వెళ్ళిపోయి దరి చేర్చరావయ్యా గిరిజా ప్రబోలా మురళీల వినవయ్యా ఉదా సన్నుతే
ఇతని ఒక కలముల యందు భగవత్కళ నృత్యపడుతున్నది. నేను ఇద్దరిలో ఇందరిలో మహాత్ములను దర్శించుకుంటే కానీ ఇటువంటి మహాత్ములు దర్శించలేదు. నీకముగా నన్ను రక్షించే మహానుభావం నేనెచ్చరికి వెళ్ళను పోయి నీ వెవ్వడము ఇచ్చటికే ఇచ్చేసి తెలుపు. మహాత్మా తమ పాదములకు ప్రణం కదా. నా నామమును ఏమని తెలుసుకోవాలని కఠోరమైన వాక్యంలో తామేమో దొరకట అయినా తమ అనుగ్రహంతో భావనను ధరిస్తున్నా చెప్పక తప్పదు. కాసేపు నిలగని విజయ సింగు కాసేపు నిలగని విజయ సింగు క్షత్రియా పుత్రుండయమని అందు గోవదాదోష పాత కుండలయ్యా రామయ్యా పరమకారుణ్య సాగరా పాపదూరా. స్వామి, నేను కాశీపురి విజయసింగి అనే క్షత్రియాపుత్రుడు. వేట మార్గంకై పోయి పులిపైకి బాణం వేయగా నన్ను తప్పి గోకు కలిగి గోవు మరణించాడు. అట్టి గోహత్యా దోష నివారణకై యాత్రలు చరించుచు తమ తల్లికి చేరుకుని నన్ను రక్షించుడు మహాదేవా. నీవు ఎంబడమైనది జ్ఞాపకము లేక ఇల్లను. నీవు ఎంబడమైనది జ్ఞాపకము లేక మహాత్ముడ కార్యము దేశితికే మనియందు ఇకను. గోహత్యాదు శనివారనకై కోచమపడి పోదెంతు. మహాత్మనీయ వంశనకు నిత్వముడి దేశమముడి కను. నీవు ఎంబడమైనది పోయి నీ విపడమైనది పూర్వ జ్ఞాపకమే మరచి ఉందా. వినుము కైలాసవాసుంద వీవునే. వినుము కైలాసవాసుంద వీవునే. చారు వైకుంఠవాసుందు శారదమతి సాధు రూపంబుతే దివ్య స్థలమునందు తిరుగుచుడను కారణమరయునికను. పోయి నీవు రక్తాశ్రీషుండవకు శంకరుడు, నేను వైకుంఠవాసుండను. ఇక వారిలో ఉండైనా బ్రహ్మ సాధురూపం చే సంచరిస్తున్నాడు. మనము ఏ కారణముగా చే అవతరించినని మరచి ప్రపంచ భ్రాంతిలో పడి ఇటువంటి క్రూర కార్యమరచుతుంది. నీకు ఇవి మహమ్మదీయ వంశం నా భూమి. ఇది ఏమి ఎటు సైరింతులో దేవా దేవా, ఎటు సైరింతులో శాపం జగద్గుణే
చెప్పు చెప్పి నన్ను మహమ్మదీయ వంశంలో పుట్టుమని శాపం ఇచ్చితే ఇక నేను ఎత్తి కరుణించి నా శాప విమోచన చేయమని ప్రార్థన. ఈ వాచ తిప్పరాదు. నేను కందిమల్లయ్య పల్లెకు రాగలను. నే వచ్చినంత వరకు నీకొక ఉపదేశం ఇచ్చేదను. నా దారిని అనుష్ఠించుచు దూదేటమున ముట్టి సిద్ధుండన పేరు చేత నా సూచన చేయొచ్చు లోకములో ప్రసిద్ధి చెంది తరించగలరు. ఇటు రమ్ము ఉపదేశించగలరు. తల్లి, నా ఊరు పేరు బ్రహ్మాండపురం. నా పేరు వీరప్పాచార్యులు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నేనెప్పుడు ఒంటరిగానే ఊరు నీ దర్శనాధికై ఇచ్చటికి వచ్చి ఉన్నాను తల్లి. నాయన, నాతో పని ఏమి? నేనెప్పుడు ఆవులను కాయచు, వారి క్షీరములు గోలుచు, వారికి గలిగడి జలుబులను మార్పుడు. కావున మీ ఇంట గోబిలతికముగానున్నవని వాటిని కాయటకు వచ్చి ఉన్నాను తల్లి. జీతమునెంతడిగెదవో నాతో వచించు మిక నడియానంబుల్ ఏతము దుష్టుల గూడత ఏదో వలబోకనుండు ఏర్పడగాను. నాయన, జీతమేమడిగెదవు? అమ్మా, నాకు జీవమేమీ ఇవ్వదు. పట్టెడు అన్నము మాత్రము మూటగట్టి ఇంటిలో భోంచేయదు. నాకు క్షీరములు ఎక్కువ కావాలి. సరే, నీవు 16 ఏళ్ళ ప్రాయము కలవాడమైన కాదు. మహారణ్యంలో భీతి నందక గోవులను తోలుకొని పోయి మరలా సాయంత్రం వరకు తోలుకొని రమ్ము. అమ్మా, నాకేమి భయము? నా గోపాలకృష్ణుడు 16,000 గోపికలలో పీడించు పతితలను పావనులుగా చేసిన విధము నేను అప్పుడు వర్తించదు. వింటివా? ఓహో, దీని పిచ్చి మాటలకేమి? ఇదిగో ఈ క్షీరములు తోలి దేవుళ్ళ తోలుకొని పోయి రమ్ము.
తర్వాత గానీ ఒక మాట అదే మాట చెప్పు ఒక చిత్రం ఉన్నాడు ఒక చిత్రం ఉన్నాడు ఆ పిల్లలు ఎక్కడికి లేకపోడు అన్ని ఒక్క చోట మంద పెట్టి వాటిని మీద నీళ్ళు లేదు అన్ని అవే కాదు ఎక్కువ సరే